ఏడడుగుల బంధం పార్ట్ 83 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నా లెక్కలో మన పెళ్ళి ఎప్పుడో అయిపోయింది, అందుకే మొహమాటం లేకుండా కాపురం చేసుకుందాం అన్నాడు కృష్ణవర్మ. పైత్యం బాగా ఎక్కినట్టుంది, మా నాన్నమ్మ సంగతి నీకు తెలీదు అన్నది కోపంగా శ్రావణి. అయ్యో, అమ్మమ్మ ఎప్పుడు నా పార్టీ మర్చిపోయాను. అమ్మమ్మ నాతో వస్తానని చెప్పింది, నాకు తోడుగా ఉంటాను అంది అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. అంతేనా, ఇంకా అంతకు మించి ఏమైనా ఉన్నదా అన్నది చాలా కోపంగా శ్రావణి. ఏముంది, వస్తే నువ్వురా, లేకుంటే మీ నాన్నమ్మని తీసుకుపోతాను అన్నాడు కృష్ణవర్మ అటువైపు తిరిగి నవ్వుకుంటూ. చీ, ఒక ఫోన్ లేదు, ఒక మాట లేదు, మనిషి అంటే లెక్క లేదు, ఇలాగే ఉంటున్నారా అందరూ? జనాలని ఉద్ధరించడానికి పుట్టావా? నిన్ను నమ్ముకొని ఒక మనిషిని ఉన్నాను అన్న సంగతి మర్చిపోయావా? ఏదేదో ఆవేశంతో మాట్లాడుతూ ఉన్న శ్రావణికి తన మాటలకు తనే సిగ్గు వేసింది. ఏమిటి నాతో ఇలా వాదించి నన్ను గొడవలోకి దించి నా మనసులో ఉన్న మాటలన్నీ లాగేస్తాడు అల్లరివాడు, చిలిపి కృష్ణుడు అనుకొని తనను తాను కంట్రోల్ చేసుకుంది శ్రావణి. బుజ్జమ్మ, ఓ బంగారు బుజ్జమ్మ, నువ్వు గొడవ పడుతుంటే ముద్దుగా ఉంటావు, ఒక ముద్దు అంటే కోపగించుకుంటావు అంటున్న కృష్ణవర్మ వైపు చూసి నవ్వేసింది శ్రావణి. నీకు ఎంత కోపం వచ్చిందో నాకు దూరంగా ఉండడం వలన అది తెలుసుకుందామని కావాలని రెచ్చగొట్టాను. నిజంగా నీ మనసులో ఉన్న కోపం అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మిగిలేది ప్రేమే కదా నాపై అన్నాడు కృష్ణవర్మ. నాకు తెలీదు స్వామి, మీ చిలిపి చేష్టలు, తెలివైన ఆలోచనలు, ఒకసారి నాతో బయటకొస్తావా అన్నాడు కృష్ణవర్మ చిలిపిగా చూస్తూ శ్రావణి వైపు. నేను రాను, నువ్వే నాకు దూరంగా ఉంటున్నావు కదా, నేను నీకోసం నువ్వు రమ్మనగానే వచ్చేయాలా? నేను రాను అన్నది శ్రావణి కృష్ణవర్మ వైపు చూసి. హలో సార్ అంటూ అమ్మాయిలు వచ్చేశారు. ఎన్నాళ్ళయింది సార్ మిమ్మల్ని చూసి, మీరు పాఠాలు చెబుతుంటే పాఠాల్లో ఉండేది కాదు, మిమ్మల్ని చూస్తూ ఉండిపోయేవాళ్ళం. శ్రద్ధగా వింటూ అదే పాఠాలు అంటూ మెలికలు తిరిగిపోతూ ఉన్నారు కొందరు అమ్మాయిలు. శ్రావణి చాలా కోపంగా చూస్తూ ఉంది కృష్ణవర్మ వైపు. మీరు ఎటు వెళ్తున్నారు? మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా అన్నాడు కృష్ణవర్మ లోపల నవ్వుకుంటూ శ్రావణి వైపు దొంగ చూపులు చూస్తూ. చూడండి డాక్టర్ కృష్ణ గారు, మా నానమ్మకి అస్సలు బాగోలేదు, మీరు అర్జెంటుగా చూడాలి, ఇంటికి పదండి అంటూ గడుసుగా ఆ కారెక్కింది శ్రావణి. వెనక సీట్లో కూర్చోబోతున్న మొండి అల్లరి పిల్ల శ్రావణి వైపు చూస్తూ, ఫ్రంట్ సీట్లోన పక్కన కూర్చోవడానికి ఎవరైనా వస్తారేమో పిలుస్తాను, అమ్మాయిలు పాపం వెయిట్ చేస్తున్నారు అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ. నాకు డ్రైవర్ లాగా నడపడం ఇష్టం ఉండదు అని పిలవబోతున్న కృష్ణవర్మ వీపు మీద ఒక్కటి వేసి కిందకు దిగి కృష్ణవర్మ పక్కనే కూర్చుంది శ్రావణి. కారు వేగంగా వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను అన్నది శ్రావణి కోపంగా. మీ నానమ్మకు బాగోలేదన్నావుగా అన్నాడు కృష్ణవర్మ నవ్వుకుంటూ. లేదు, బాగానే ఉంది అన్నది శ్రావణి. ఇటు తిరిగారు ఎందుకు ఇప్పుడు అన్నది శ్రావణి. ఏం లేదు, దూరంగా తీసుకెళ్ళిపోతాను నిన్ను, గుబురు తోటలోకి తీసుకెళ్తే అన్ని విషయాలకు బాగుంటుంది అన్నది నా ఆలోచన అన్నాడు కృష్ణవర్మ శ్రావణి వైపు చూసి అల్లరిగా కన్ను కొడుతూ. నిజంగానే తెలియని చెట్ల దారిలోకి తీసుకువెళ్తున్న కృష్ణవర్మ వైపు ఒక చూపు చూసింది సీరియస్గా శ్రావణి. ఎంత ప్రేమించినా పెళ్లి కాని సాంప్రదాయమైన కుటుంబంలోని ఆడపిల్లకు కొన్ని విషయాలు ఉంటాయి. ఆ కళ్ళల్లో చిరుభయం కనిపించింది కృష్ణవర్మకు. దానికి తోడు జోరున వర్షం, ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. ఏమిటిదంతా? కోపంగా, నాకెందుకో కాస్త భయంగా ఉంది అన్నది శ్రావణి. అసలు ఎటువంటి అవకాశం ఒకటి వస్తుంది అని నేను అనుకోలేదు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ అల్లరిగా. అబ్బా, భలే ముద్దుగా ఉన్నావు, సమయానికి మంచి వర్షం, ఉరుములు మెరుపులు అంటే నీకు భయం కదా, బల్లిలాగా నన్ను అతుక్కుంటావు, ఆ సమయంలో నిన్ను అంటూ శ్రావణి కళ్ళలోకి చూస్తున్న కృష్ణవర్మ వైపు చూసి భయంగా, అలాంటివేమీ నాకు నచ్చవు, నన్ను మా ఇంటి దగ్గర దించేయండి అన్నది శ్రావణి. కృష్ణవర్మ సినిమాలో విలన్ లాగా నవ్వుతూ, ఎంతో ప్లాన్తో నేను వచ్చాను, ఆ ప్లాన్కి ఈ వర్షం కూడా నాకు సహకరించింది, పాపం గాలిని కూడా తోడు తీసుకొచ్చాడు వరుణదేవుడు, థ్యాంక్ యూ వరుణదేవా అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ.
అబ్బా ఎంత ముద్దుగా ఉన్నావు శ్రావణి, ఇక నా మనసు నా మాట వినడం లేదు, తప్పు చేస్తానేమో అని భయంగా ఉంది, నిన్ను చూస్తుంటే తప్పదేమో అనిపిస్తుంది తప్పు చేయడం అంటూ శ్రావణి మీదకు చాలా వరకు వంగాడు కృష్ణవర్మ. ఇంతలో ఎక్కడో పిడుగుపడినట్టు చాలా వెలుతురు శబ్దం, అమ్మో అంటూ శ్రావణి కృష్ణవర్మ చేతిని పట్టుకుంది. అబ్బా అన్నీ కలిసి వస్తున్నాయి, ఇంకేంటి ఇబ్బంది లేదు అంటూ శ్రావణి ముఖంలోకి ముఖం పెట్టి చూస్తున్నాడు కృష్ణవర్మ. నాకు భయం వేస్తుంది అన్నది శ్రావణి కోపంగా. భయం ఎందుకు, నా పాటికి నేను వేరే అమ్మాయిలను రమ్మంటే నువ్వే వచ్చావు, ఎందుకు వచ్చావు అన్నాడు కృష్ణవర్మ కావాలని ఒక రకంగా నవ్వుతూ. బుద్ధి లేక వచ్చాను, నన్ను మా ఇంటి దగ్గర దించు అన్నది శ్రావణి కోపంగా. లేదు అంటూ వర్షం, ఇటు గాలి, అటు ఉరుములు, ఇటు మెరుపులు ఇవన్నీ చూస్తూ కారులో ప్రేమలో మునిగిపోయిన మన ఇద్దరం అంటూ కారు అద్దాలన్నీ లాక్ చేసేశాడు కృష్ణవర్మ. అమ్మో నాకు చాలా భయంగా ఉంది అన్నది శ్రావణి. ప్రేమించానన్నావు కదా అన్నాడు కృష్ణవర్మ. ప్రేమించాను కానీ ఇలాంటి విషయాలు నాకు నచ్చవు అన్నది శ్రావణి. ఏమిటి పరిస్థితి అన్నట్లుగా చూస్తూ, ఆ రోజు మీ అక్కని కాపాడావు కానీ ఈరోజు నువ్వు పాపం, నిన్ను కాపాడడానికి ఎవరొస్తారు అన్నాడు కృష్ణవర్మ. నా మొగుడొస్తాడు, వాడు చాలా అల్లరివాడు, కొంటెవాడు, వాడు చేసే అల్లరికి అంటూ కృష్ణవర్మను గట్టిగా హత్తుకుంది శ్రావణి. ఏమిటి భయం వేయడం లేదా అన్నాడు కృష్ణవర్మ. ఎందుకు భయం, నా సర్వస్వం నీకే సొంతం, నీకెప్పుడు తీసుకోవాలనిపిస్తే అప్పుడు తీసుకో, ఎప్పుడైనా రెడీ, కంఫర్ట్గా ఉంటుందా మీకు అన్నది కాస్త డౌట్ అన్నది కొంటెగా శ్రావణి. ఎంత ముదిరిపోయావే నువ్వు అంటూ శ్రావణి చెవి పట్టుకున్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. నిజంగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తిని నమ్మలేని పరిస్థితి ఉండదు. అలా నమ్మకం లేని వాళ్ళు తమపై తమకే నమ్మకం లేని పిరికి వాళ్ళే అవుతారు అన్నది నవ్వుతూ శ్రావణి. మరి చాలామంది ప్రేమించి మోసం చేస్తున్నారు అంటున్నారు, ఆ విషయం ఏమిటి అన్నాడు కృష్ణవర్మ. అమాయకంగా తప్పులు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు అలా పప్పులో కాలు వేస్తారు. నా నిర్ణయంలో నా కృష్ణయ్య చూపించిన దారిలో అనుమానించాల్సింది ఏమీ ఉండదు అంటున్న శ్రావణి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాడు కృష్ణవర్మ. హాయ్ బాబో, ఎమ డేంజర్, ఏం కళ్ళే నీవి, కళ్ళెం వేసిన మనసును లాగేస్తున్నాయి. ఎంతో మంచివాడిని, బుద్ధిమంతుడిని, నేనే తప్పు చేసేలాగా ఉన్నాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అన్నారు కృష్ణవర్మ లోపల నవ్వుకుంటూ. కంట్రోల్ పెట్టుకోవడం నాకు తెలుసులే అంటూ కృష్ణవర్మ చెవి పట్టుకుంది శ్రావణి. అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉండేసరికి ఇది మా గెస్ట్ హౌస్ అంటూ తీసుకెళ్లాడు కృష్ణవర్మ. చాలా బాగుంది, అందంగా అన్నది శ్రావణి లోపలికి వెళ్తూ. అవును, ఇలాంటి గెస్ట్ హౌస్లు పెద్ద పెద్ద వాళ్ళు ఇలాంటి విషయాలకి కట్టించుకుంటారు అంటూ నవ్వాడు కొంటెగా కృష్ణవర్మ. భయపెట్టాలని చూస్తున్నాడు, నేనే భయపెడతాను ఏంటో అనుకున్నాడు పాపం అనుకున్నది శ్రావణి. జోరున వర్షం గాలి పెరిగిపోయాయి. శ్రావణి ఫోన్ చేసి చెప్పింది, అమ్మ నేను కృష్ణవర్మ గారు వస్తే ఆయనతో వచ్చేస్తాను అని చెప్పేసింది. అయితే ఈరోజు రాత్రి ఇక్కడే ఉండిపోదామా అన్నాడు కృష్ణవర్మ. అంతలేదు, గంటసేపు ఉందాము మాట్లాడుకుంటూ, ఆ తర్వాత వర్షం తగ్గకపోతే ఇంటికి బయలుదేరదాము అన్నది శ్రావణి. అబ్బో చాలా కాన్ఫిడెంట్గా ఉంది అమ్మాయి అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ. ఇది మా తాతగారు ఎంతో ప్రేమగా కట్టించారట నానమ్మ కోసం. చుట్టూ చెట్లు, అందమైన వాతావరణం, పక్కనే కోనేరు, ఇలా ఉంటే ఆమెకు ఇష్టమట అని చెబుతున్న కృష్ణవర్మ వైపు ఆనందంగా చూసింది శ్రావణి. కృష్ణవర్మ తనతో పాటు తీసుకువచ్చిన బాక్స్ ఓపెన్ చేసి, ఇవి పాల ఉండలు, ఇవి తేనె చెక్కలు, గూడెం వారు నాకు కాబోయే శ్రీమతి దగ్గరికి వెళ్తున్నాను అంటే ప్రేమతో చేసిచ్చారు, ఇవి సొరకాయతో చేసిన చెక్కలు అంటూ చిన్న చిన్న ముక్కలు పెడుతుంటే చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నది శ్రావణి నవ్వుతూ. తన దగ్గర ఉన్న ఫ్లాస్కో తీసి ఇద్దరు వేడివేడి కాఫీ తాగుతారు. ఏమిటి ఇన్ని ఆర్నమెంట్స్, భలే చేసుకుంటున్నారుగా మీరు అన్నది శ్రావణి. ఏం చేద్దాం, పెళ్లి కాని బ్రహ్మచారిని, పట్టించుకోవడానికి ప్రేమ కలిగిన ఒక ప్రియమైన నేస్తం లేదు అంటూ కృష్ణవర్మ ఒకలాగా చూస్తూ శ్రావణికి దగ్గర కూర్చున్నాడు. ఏంటి అన్నది శ్రావణి ఒక రకంగా చూస్తూ. అదే
తెలీదా? ఎన్నో పాత సినిమాలు చూసుంటావు. నెక్స్ట్ సీన్ ఏమిటో తెలీదా అన్నాడు చిలిపిగా నవ్వుతూ కృష్ణవర్మ. శ్రావణి ఒడిలో అలా పడుకున్నాడు కృష్ణవర్మ. ఎంత హాయిగా ఉందో అంటూ, ఎందుకుండదు, చాలా బాగుంటుంది కొంటె కుర్రాడికి అని అంటూ శ్రావణి పైకి చూసి 2 చేతులు ఎత్తి, ఎంత అందగాడివి కన్నావు అత్తమ్మ నా కోసం అంటూ కృష్ణవర్మ ముఖాన్ని తన సున్నితమైన చేతితో అలవోకగా తడుముతూ, నిజంగా మీ అమ్మ నాన్నగారు ఎంతో మంచి ప్రేమికులు అనిపిస్తున్నారు. వారి ప్రేమతో ఇంత అందగాడిని, వంకలేని అబ్బాయిని, దేవుడి లాంటి బాధ్యత కలిగిన మంచి మనసున్న అబ్బాయిని నా కోసం గిఫ్ట్గా ఇచ్చారు. ప్రపంచం జయించినంత ఆనందంగా ఉంది ఇలా మీరు నా ఒడిలో పడుకుంటే అంటూ మూర్తి భవించిన ఆనందంతో నవ్వింది శ్రావణి. ఏంటి భయము వేయడం లేదా అన్నాడు కృష్ణవర్మ కొంటెగా కన్ను కొడుతూ. భయం అనేది ఎప్పుడో పారిపోయింది. నా ప్రేమ కోసం నా కుటుంబంలో ప్రతి విషయాన్ని సరిచేసి భగవంతుడి లాంటి మనసు కలిగిన నీ చెంత నాకెందుకు భయం? శ్రీకృష్ణుడి ఆలయంలో ఉన్నట్లుంది. కన్నయ్యలో లేని చిలిపితనం ఏముంది? వెన్న దొంగ, చీరల దొంగ, మనసులను అపహరించే మనసున్న మహిమాన్వితమైన రూపుడు ఆ కృష్ణుడి చెంత ఉన్నట్లే ఉంది నాకు మీ చెంత ఉంటే. ఇన్ని రోజుల నుండి నాలో ఉన్న బెంగ ఒక్క క్షణంలో ఎగిరిపోయింది కృష్ణ అంటూ కృష్ణవర్మ ముఖాన్ని ప్రేమతో నిమురుతూ, ఎంత చక్కటి తలకట్టు, ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు, కళ్యాణమూర్తి స్వరూపుడు నా కృష్ణవర్మ. ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం. నా కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ సమస్య కనపడనంత దూరం పారిపోతుంది. కృష్ణుణ్ణి మనస్ఫూర్తిగా పూజించిన నాకు ఆ కృష్ణయ్య లాంటి వాడే భర్తగా లభించడం నా అదృష్టం. కృష్ణుడు ఎంత చిలిపివాడు, అల్లరివాడు, అంతటి ఆనందరూపుడు, బృందావన మనోహరుడు, బాధ్యతల కోసం గీతాపారాయణుడు నా కృష్ణవర్మ చెంతనుండగా నాకెందుకు భయం? దుర్మార్గులకు చండశాసనుడు అంటూ పొగుడుతూ ఉన్న శ్రావణి ముఖంలోకి చూస్తూ ఆనందంగా నవ్వుతున్నాడు కృష్ణవర్మ. కృష్ణ, నేనెంత అదృష్టవంతురాలను అనిపిస్తుంది. ఏ ఆడపిల్లకైనా తన మనసు తెలుసుకున్నవాడు, మనసున్నవాడు, ప్రేమికుడిగా, సేవకుడిగా, బిడ్డగా అన్ని పాత్రలను పోషించక కలిగినవాడు వాడే ఆమెకు భర్తగా లభించినప్పుడు అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉంటుందా? కలలు కనే ఏ బంగారు కన్యకైనా అంటూ మైమరుపుగా కృష్ణవర్మ ముఖంపై తల ముఖాన్ని ఆనించి అలా కళ్ళు మూసుకుంది. ఒకరి మనసు ఇంకొకరి మనసుతో మాట్లాడుతుంది. తరువాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.